హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇదైతే హైదరాబాద్లో ఆగ్రోమెక్ అయితే వెళ్ళానండి రీసెంట్గా. మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అక్కడ చూసిన అసలు నా పర్పస్ అయితే నేను వెళ్ళింది స్టాండ్ మిక్సర్ కోసం అండి. అంటే కొంచెం హెవీగా వర్క్ చేసేలాగా స్టాండర్డ్గా ఉన్నది తీసుకుందాం, కొంచెం కాస్ట్లీ అయినా పర్వాలేదు అనుకునే వెళ్ళాను. బట్ నా బడ్జెట్కి అక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఫర్దర్గా మీకైతే వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుందనమాట. ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్తున్నది, మేము అంటే ఇందులో అయితే కనిపిస్తున్నది విజయ్ గారు అనమాట, విజయలక్ష్మి గారు. అట్ ద ఏజ్ ఆఫ్ 59 షీ వాజ్ సో యాక్టివ్ అనమాట. తను నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అయితే చూస్తున్నారు కదా ఇక్కడ స్టాండ్ మిక్సర్స్ అయితే, ఇది ఫస్ట్ది వైట్ కలర్లో ఉన్నది వచ్చేసి 5 లీటర్స్, నెక్స్ట్ 7 లీటర్స్, ఆ తర్వాతది వచ్చేసి 10 లీటర్స్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి పర్వాలేదు అనిపించింది. బట్ ప్రైసింగ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. 10 లీటర్స్ వచ్చేసి 42,000 అరౌండ్ ఉందండి. 43,000 అనుకోండి, 42,900 ఉంది 10 లీటర్స్ అది. కాకపోతే అది టేబుల్ టాప్ కాదు, కింద పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 30 లీటర్స్ కెపాసిటీ అండి. మనకి ఏది సూట్ అవుతుంది అనేది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను, మీరు వీడియో ఎండ్ దగ్గర చూస్తే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసి 68,000 అలా ఉంది. మనం చూసిన ఫస్ట్ 5 లీటర్స్ అయితే 57,000 ఉంది. తర్వాత 7 లీటర్స్ అయితే 65,000 సంథింగ్ అలా ఉంది. మీకు అన్ని డీటెయిల్గా చెప్తానులేండి. బట్ ఏమవుతుంది అంటే ఇవి మ్యాషర్స్ అండి, పెద్ద పెద్ద హోటల్ పర్పస్ అయితే ఇవన్నీ యూజ్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, ఎందుకంటే పెద్ద పెద్ద సామాన్లు కదా, ఓవెన్స్ ఏమి అన్నీ చాలా బాగున్నాయి. హోటల్ పర్పస్ అయితే అలా పర్చేస్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. గ్రైండర్స్, షుగర్ క్యాండీస్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే రీసెంట్ టైంలో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ చాలానే చూసింటారు మీరు. బట్ నేను లైవ్లో చూసాను కదా, కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాను అనమాట. బట్ నేను వెళ్ళిన పర్పస్ నా బడ్జెట్లో అయితే రాలేదు, బట్ ప్లానింగ్లో అయితే ఉన్నాను. మీరు కూడా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. ఇంత అమౌంట్ కరెక్టేనా కాదా అన్న కన్ఫ్యూషన్లో ఉండిపోయాను అనమాట. ఎందుకు అనంటే నేను ఫాలో అవుతున్న ఛానల్స్ అనుకోండి, బేకరీ ఛానల్స్ అనుకోండి, ఎప్పుడో ఎవరినో ఒక బేకరీ అతన్ని అడిగితే అరౌండ్ 30,000 ఉంటుందండి అన్నారు. సో నేను కూడా 20-30 మధ్యలో అయితే పర్చేస్ చేద్దాము అని వెళ్ళాను. బట్ అక్కడ కాస్ట్ చూస్తే నేను రెగ్యులర్గా ఇప్పుడు ఇంట్లో వాడే 1000 వాట్స్ కెపాసిటీ అగారో సైజు 5 లీటర్స్దే అక్కడ వచ్చేసి 57,000 చెప్పాడనమాట. అయితే నేను మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేశాను అనమాట. ఇవన్నీ హోటల్ పర్పస్ హెవీ అన్నారు కదండి, తక్కువ బడ్జెట్లో ఇంకా వేరే లేవా స్టాండ్ మిక్సర్స్ అని అంటే, అవి వచ్చేసి హోమ్ అప్లయన్సెస్లో మీకు దొరుకుతాయండి, ఆపోజిట్ బిల్డింగ్లో ఉంటాయి అని చెప్పారనమాట. ఇవైతే ఓవెన్స్, స్టోన్ ఓవెన్. బట్ ఆ లిడ్ ఓపెన్ చేస్తుంటే చాలా హెవీగా అనిపించిందండి. ఆ మాత్రం ఉంటుంది అని కూడా అర్థమైపోయింది. తర్వాత అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది అంటే, ఇప్పుడు 10 లీటర్స్ వచ్చేసి 5 లీటర్స్తో కంపేర్ చేస్తే 10 లీటర్స్ బౌల్ ఉన్న కెపాసిటీదే తక్కువ ఉంది. బట్ అది చైనా ప్రోడక్ట్ అంట. 5 లీటర్స్ ఏమో ఇండియన్ ప్రోడక్ట్ అంట. స్టాండర్డ్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. కాకపోతే రెండు కూడా బాగానే వర్క్ అవుతాయి అని చెప్పాడు, గ్యారంటీ అయితే ఇచ్చాడు. బట్ నాకున్న కన్ఫ్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ 10 లీటర్స్ బౌల్ కెపాసిటీ ఉన్నది తీసుకున్నానే అనుకోండి, అందులో తక్కువ క్రీమ్ వేస్తే పడదు అనేది నా ఫీలింగ్. అంటే మరి కొంచెం 1/2 లీటర్ అలా అయితే పడదు. తర్వాత అంటే విప్ అవ్వదు. దాని కెపాసిటీకి తగ్గట్టుగా 1 or 2 లీటర్స్ అయితే విప్ చేసుకోవాలి. ప్రతిసారి మీకు తెలిసిందే నేనైతే 1 kg క్రీమ్ విప్ చేస్తాను. బట్ అది ఇంకా ఎక్కువ వేయాలేమో అని ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాటర్ కూడా మనం ఎక్కువ కలుపుకోవచ్చు, ఓకే. బట్ మరి దానికి తగ్గ కెపాసిటీకి తగ్గట్టుగా ఓవెన్ కూడా ఉండాలి కదండి. ఇప్పుడు నేను బ్యాటర్ ఎక్కువ కలుపుకున్నంత మాత్రాన ఓవెన్ అయితే ఒకేసారి పెట్టలేం. కాబట్టి చూస్తున్నారు కదా, కొంచెం మీరు పాజ్లో నొక్కి చూసుకోండి. నేను ఇంకొక వీడియోలో స్లోగా కూడా చూపిస్తాను. ప్రైసింగ్ అయితే మీకు దానిపైన కనిపిస్తుంది. అరౌండ్ 5 లీటర్స్ అయితే 57,000, అదైతే బాగా గుర్తుంది. 10 లీటర్స్ అయితే 45,000, అదైతే ఇంకా బాగా గుర్తుంది. తర్వాత మధ్యలో వచ్చేసి 7 లీటర్స్, అది 65,000 ఉంది. కాకపోతే చైనా ప్రోడక్ట్ కాస్త తక్కువ ఉంది, కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా. బట్ ఇవి మాత్రం చాలా అంటే నా బడ్జెట్లో లేవు. అవి రీజనబుల్లో కాదో కూడా నాకు అర్థం కాలేదు. సో
మా వారేమో కాల్ చేసి ఇలా ఉన్నాయండి ప్రైసెస్, నేను 20-30 అనుకొని వచ్చాను, 20,000-30,000 వరకు అనుకొని వచ్చాను అని అంటే, నీకు నచ్చితే కొనేసుకో, ఇన్స్టాల్మెంట్లో ఏమన్నా ఇస్తారేమో అడుగు, అలా ఇలా అని చెప్పారు. కానీ నేను చాలా కన్ఫ్యూషన్లో పడిపోయానండి. అంటే నా బడ్జెట్లో లేదు. తర్వాత నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే టేబుల్ టాపే ఉండాలి. ఇప్పుడు నేను వాడుతున్న బౌల్ కెపాసిటీ అయితేనే నాకు బెటర్, ఎందుకంటే ఐ కెన్ హ్యాండిల్ అనమాట. పెద్ద కెపాసిటీది అని అంటే అంత పెద్ద ఎక్విప్మెంట్, మళ్ళీ ఓవెన్ కొనాలి, అన్నీ కొనాలి. కాబట్టి నాకెందుకో కొంచెం కన్ఫ్యూజన్లో ఉండిపోయి డిసైడ్ చేసుకోలేకపోయాను. మీరైనా ఒకసారి నాకు కరెక్ట్గా సలహా ఇవ్వండి, ఏది తీసుకుంటే బెటర్ అనేది. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ టాప్ అనుకోండి, నేను ఇప్పుడు చేసే వర్క్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. ఈ కింద పెట్టింది చూసారా, అది వచ్చేసి ఏమవుతుందంటే స్పేస్ ఎక్కువ కావాలి, ప్రతిసారి వంగి లేయాలి. ప్రతిసారి అంటే డైలీ ఎన్నిసార్లు వంగి లేచి చేసుకోవాలో అని కొంచెం భయం వేసింది అనమాట. నాకు నిల్చొని చేయడం బాగా అలవాటు అయిపోయింది. సో మళ్ళీ ఇలా కూర్చొని వంగి లేచి చేస్తే నెక్స్ట్ ఏం ఇష్యూస్ అంటే, ఇష్యూస్ అని కాదు, దానికి తగ్గ కెపాసిటీకి తగ్గ ఓవెన్ కూడా ఉండాలి కదండి. అన్నీ ప్లాన్ చేసుకొని కొంచెం రూమ్ కూడా దానికి స్పేస్కి తగ్గట్టుగా స్పేషియస్గా చేసుకున్న తర్వాత అయితే పెద్ద ఎక్విప్మెంట్ కొనుక్కుందాం అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఆ 5 లీటర్స్ది నాకు చాలా నచ్చేసింది. బట్ ప్రైసే 57,000 చెప్పారు. బట్ నిజంగా అండి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి బ్లేడ్స్ అయితే. బట్ ఇప్పుడు ఏమన్నా ప్రైసులు పెరిగాయేమో తెలీదు. నాకు తెలిసిన అమౌంట్ అయితే 30,000 వరకు చూశానమాట. అది ఎప్పుడో లేండి, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాదు. బట్ నాకు పర్పస్ అవసరం ఉంది కాబట్టి వెళ్ళాను. ఇదనమాట స్టాండ్ మిక్సర్లది. అయితే ఇప్పుడు నెక్స్ట్ తననే అడిగితే ఆపోజిట్ బిల్డింగ్లో ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా మామూలు ప్రైసులలో ఏం లేవండి. కిచెన్ ఎయిడ్, హేవిల్స్, తర్వాత ఇంకొకటి ఏదో బ్రాండ్ అండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి చాపర్ కూడా ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 5 లీటర్సే 22,000 ఉందన్నమాట. దాంట్లో వచ్చేసి 8 స్పీడ్, కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది. బట్ నాకు ఆల్రెడీ ఆ 57,000ది చూసినందుకో ఏమో వీటి బ్లేడ్స్ అవన్నీ కూడా అంత స్టాండర్డ్ అనిపించలేదు. ఉంది బట్ అంత స్టాండర్డ్ అయితే అనిపించలేదు అనమాట. మరి 22,000కి ఇది వర్తా కాదా కూడా నాకు అర్థం కాలేదు. టోటల్ కన్ఫ్యూజన్లో అయితే పడిపోయాను. ఇది వచ్చేసి ఇక్కడ 4 లీటర్స్, 5 లీటర్స్, 7 లీటర్స్ బౌల్స్ ఉన్నాయి. వాటికి కూడా 45,000 ఏమో ఉంది రేటు. 50,000, 40,000, 30,000 అసలు ప్రైసులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా హోమ్ పర్పసే అని చెప్తున్నాడు, మళ్ళీ ఇండస్ట్రియల్ పర్పస్ అయితే ఏం చెప్పట్లేదు. చూస్తున్నారు కదా 43,000 చెప్తున్నాడు, 4 లీటర్సే. బట్ ఇది కిచెన్ ఎయిడ్ బ్రాండ్. ఒక ఐడియా అయితే ఉంది, ఎందుకంటే స్టార్టింగ్లో బేకర్ స్మార్ట్లో చూసినప్పుడు చూసానమాట. ఓకేనా, టోటల్గా అయితే ఇదనమాట. ఆగ్రోమెక్లో నేను చూసి మాత్రమే వచ్చాను, ఇప్పుడైతే ఏది పర్చేస్ చేయలేదు. ఇంటికి వచ్చాక క్లియర్గా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకుందామని ఆగిపోయాను. ఓకేనా అండి, ఇక్కడైతే మీకు రా కాన్వర్జేషన్ అంటే నేను అక్కడ మాట్లాడింది కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా అండి, ఈ రోజుకైతే ఇంతే. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇదే బాగుంది అనిపిస్తుంది. ప్రైస్ కూడా కరెక్ట్గా ఉంది కదా, రీజనబుల్ ఉంది ప్రైస్. ఇది ये MRP का कम है, वो MRP का ज़्यादा है. ये क्या है, ये 57, ये MRP में कम है, वो ज़्यादा है. ब्रांड के हिसाब से रहता ना उसका लेस. ये 69 का है, 57 ब्रांड के ऊपर रहता है, ब्रांड के हिसाब से. एक बात बताओ, इधर कर लूंगा तो आपको कर लूंगा. 2 मिनट दीजिए. ये 2 मिनट हमारे जाने का बाद. एक बात बताओ, हाँ. आपके हिसाब से ये भी लिया तो चलता अम्मा, ये भी लिया तो चलता. खाली अमाउंट का डिफरेंस है बस. हाँ, अमाउंट दूसरा बात है, हाँ. लेकिन मेरा पर्पस क्या है, डेली यूज करते. थोड़ा ज्यादा दिन चलना. डेली यूज कर सकते हैं आप. डेली बोलो तो 3 बार बनाते हैं. हाँ 3 बार बनाए तो भी 1 घंटा में बना देता हूँ 3 बार का. उसके बाद बंद ही रहता हूँ. हाँ हाँ, बस उसमें गेयर रहता है, ग्रीस थोड़ा डालते रहना रिपेयरिंग. इधर पे ये खुलता, हाँ इधर ग्रीस लगता है ये गेयर को. हाँ ये जब गेयर चेंज कर रहे ना हाँ. तो बंद करके गेयर चेंज करो.
जैसा ये 1 नंबर 2 नंबर 3 नंबर ऐसा गेयर चलता है ये। ये हाँ, ओके ये ऑफ करके गियर बदलो तो ज्यादा लाइफ आता। चल्लू में बोले तो गियर जल्दी खराब हो जाता है, ओके। इसलिए आपको ఆన్లో ఉన్నప్పుడు रिपेयरिंग చేయొద్దు ओके ఆన్లో ऑफ చేసి ऑफ करके gear गियर चेंज करना। तो लाइफ ये ज्यादा ये क्या है? ये ऊपर नीचे करने के लिए है। ओके ओके अप एंड डाउन अप एंड डाउन ये नीचे जा रहा है। ओके ओके అది కిందికి వరకు వస్తుంది ఇది ఓకే. బెస్ట్ లేమా ये कितने लीटर का है? 20 लीटर ओके ये 5 का ये 7 10 5 7 10 20 30 ये ब्रेड बैटर भी कर सकते हैं ना ब्रेड का complete इसका कर सकते इसका हैं। ब्लेड ऐसा ही आता ना Same 3 ऐसा आएगा। ठीक है वो दिखाओ भैया तो बॉक्स पीस मामा बॉक्स पीस नहीं बोल सकता। ठीक है ठीक है ये मद्दुलेंడి ये मद्दुलेंడి ऐसा ही होता ना स्टैंडर्ड होता ना ओके प्राइस कम नहीं आता ना फिक्स आएगा। इसका और कम आता इसका और कम आता